మనం నైట్ నైట్ అయితే లోడింగ్కి వచ్చినాం అనమాట. బ్యాటరీ లోడింగ్కి వచ్చినాం, కానీ ఫుల్ వర్షం పడుతుంది. వీళ్ళు లోడింగ్ చేస్తారా లేదా తెలియదు వాళ్ళకు. అసలు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మనకేం ఇవ్వలేదు. ట్రాన్స్పోర్ట్ ఆయన ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పెట్టుకోమని ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. వాళ్ళు 10 గంటలకు వస్తారంటే ఇక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు 10 గంటలకు వచ్చి లోడ్ చేస్తారా లేకపోతే ఆపుతారా తెలియదు, ఎందుకంటే వర్షం పడుతుంది. చూద్దాం మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతారు. ఆ లోడింగ్ వాళ్ళు ఇప్పుడే వచ్చిర్రు, ఫోన్ చేసిర్రు. వాళ్ళ దగ్గరికి పోయి బండి ఎంట్రీ చేయించి వచ్చిన. వర్షం పడుతుంది బాగా. ఈ కలకత్తా పొద్దున్న నుంచి అసలు ఆగుతలేదు. వాళ్ళు వర్షం తగ్గిన తర్వాత లోడ్ చేద్దామని చెప్పారు. సరే అని ఎంట్రీ చేయించేసి వచ్చి బండి దగ్గరికి వచ్చిన. కానీ వర్షం అయితే మామూలుగా లేదు. చూడు, లోడింగ్కి రమ్మని అయితే ఫోన్ చేసిర్రు. మనం ఇప్పుడు లోడింగ్కి పోతున్నా. అయితే ఈ వర్షం అయితే తగ్గుతలేదు, అసలు తగ్గే ప్రసక్తే లేదు. బండ్లకి వెళ్ళి దిగొస్తలేదు. ఎక్కడికన్నా పోయి ఇంత ఛాయ్ తాగుదామన్నా బండ్లకి వెళ్ళి దిగి అక్కడ పోదామన్నా పోయేటట్టు లేదనమాట. వర్షం రాత్రి సంధి పడుతూనే ఉంది. పొద్దున్న నుంచి రాత్రి నుంచి ఈ వర్షం తగిలించుకుందంటే అసలు ఇష్టపెడతలేదు కలకత్తాలో. కానీ గోదాంలో లోడింగ్ కాబట్టి వాళ్ళు రమ్మని చెప్పారు. బండి తీసుకొని అయితే వచ్చేసిన, లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చిన. లోడింగ్ అయితే స్టార్ట్ చేసిర్రు. వీళ్ళు సూపర్వైజర్లు అనమాట వాళ్ళిద్దరు. అంటే మన బండిలో ఏం వేస్తారు, ఎంత వేస్తారు, ఎంత మాల్ వేస్తారు ఆ పేపర్లో మెన్షన్ చేయడానికే వీళ్ళు రాస్తారనమాట. రాసి మనకు పేపర్లో మెన్షన్ చేసి ఇస్తారు. ఇదే ప్రకారం అక్కడ అన్లోడింగ్ చేసేటోళ్ళు చూసుకుంటారు. ఎన్ని బ్యాటరీలు వేసారు, ఎన్ని బ్యాటరీలు ఎక్కించారు, మనకు సరుకు కరెక్ట్గా వచ్చిందా రాలేదని వాళ్ళు చెకింగ్ చేసుకుంటారు. ఈ లోడర్ చాలా బుడ్డ ఉంది, మంచిగా ఉంది. మన లారీలో గిర్ర గిర్ర తిరుగుతుంది అది. ఎందుకంటే మన లారీ చాలా పొడుగుంది అండ్ వెడల్పు ఉంది కాబట్టి అది దానికి ఫ్రీగా తిరిగి వస్తుంది అనమాట. అక్కడ వెనక ముడిచెక్క దగ్గర అది ఒక ఐరన్ ప్లేట్ లాంటిది వేసి దాని సహాయంతో ఇది మన లారీలోకి ఎక్కుతుంది. దానివల్ల ఈజీ ఎక్కువ వస్తుంది. లేకపోతే కొంచెం మన లారీ హైట్ ఉండడం వల్ల అది టైర్లు తిరిగింది. మొత్తం అయితే లారీ లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రాత్రి 8 వరకు అలా కంప్లీట్ చేస్తానంటారు. కానీ ఎంతవరకు అవుతుందో ఆ వర్షం అయితే ఆగట్లేదు. ఆ వర్షంలోనే చేస్తారు. అది చూడండి, లోపల మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఆ లోడర్ తెచ్చేస్తుంటే అన్నలు మంచిగా సెట్ చేస్తారు. అట్లా సెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బండి ఒక లెవెల్ ఉంటుంది, వెనక ఎక్కువ కాకుండా ముందర ఎక్కువ కాకుండా అట్లా ఉండడం వల్ల బండి ఫ్రీగా వెళ్తుంది అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ కొంచెం రోడ్ డౌన్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అటు ఇటు ఎక్కువ కాకుండా లెవెల్ వేస్తే మనకు బండి లెవెల్గా ఉంటుంది కాబట్టి కొంచెం బండి మైలేజ్ కూడా కలిసి వస్తుంది. దాంట్లో ఆల్రెడీ ఇది అండర్ లోడ్ కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. మనం వెళ్ళే దగ్గర కాదు కదా. ఆల్మోస్ట్ మన బండి అయితే సగం లోడ్ అయింది. అగో బ్యాటరీలు అంత హైట్ వస్తున్నాయి అనమాట. అవి చూసుకోవాలి దగ్గరుండి. చూసుకోకపోతే వాళ్ళు ముందరికి ఎక్కువేసి తర్వాత వెనక తక్కువ వచ్చింది అనుకో చాలా ఇబ్బంది పడతాం మనం. ఎందుకంటే వాళ్ళకి ఏం కాదు, రోడ్ల మీద పోయేటోళ్ళం మనం కాబట్టి మనం దగ్గరుండి చూసి వేయించుకోవాలా. బండి అయితే లోడింగ్ పెట్టినా ఒక 50% అయిపోయింది, సగం అయిందని. వర్షం తగ్గింది, అందుకని కొంచెం టీ తాగుదామని హోటల్కి వెళ్తున్నాం. ఇక బయటికి పోతే ఏముండే చూడాలి. పోయి టీ దొరకదో కొంచెం దూరం అవుతుంది. బాగానే నడుచుకుంటూ పోతున్నాము. వచ్చేలోపు ఆ బండి మనం ఆడ ఉండి చేసేది ఏం లేదు కాబట్టి టీ తాగుదామని పోతున్నా. టీ తాగి వచ్చి మళ్ళీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మేము వచ్చే వరకల్లా 70% అయిపోతుంది. లోడ్ అయితే తొందరగా అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత పేపర్లు పెద్దగా ప్రాసెస్ ఏముండదు. ఇది ఎందుకంటే గోదాం కాబట్టి పెద్ద ప్రాసెస్ ఏముండదు. తొందరనే పేపర్లు వస్తాయి. ఈ రోజు సాయంత్రం వరకు అలా బయలుదేరుతాం. 7-8 వరకు అలా బయలుదేరుతాము ఏడుకెళ్ళి. అదైతే మనకు హైదరాబాద్ లోడ్ అయింది అనమాట. పాత బ్యాటరీలు బుడ్డ తీపైన బ్యాటరీలు, వారంటీ బ్యాటరీలు అవి ఉంటాయి కదా, ఆ లోడ్ అనమాట. స్క్రాప్ పెద్ద ఇబ్బంది ఏముండదు ఆ లోడ్ తోటి. కానీ ఈ రోజు అయితే చాలా కలకత్తా వర్షాల కారణంగా లోడింగ్ అనేది ఏం లేదు. ఎందుకంటే ఇంకా 4 రోజులు అనుకున్నా ఇది ఏమి ఉండదు కాబట్టి గాడికి రావాల్సిందే.
హైదరాబాద్ నుంచి వేరే ఏమన్నా చూసుకోవాలి తప్ప ఇక్కడైతే ఏం లేదు. మన బండికి ఒక గంట సేపు అయితే లోడ్ అయిపోతుంది, కానీ వర్షం మాత్రం అసలు తగ్గుతలేదు. జస్ట్ వెళ్ళాక ఒక 5 నిమిషాలు తగ్గింది, కానీ మళ్ళా స్టార్ట్ అయింది. బండిలోకి వెళ్ళి దిగేటట్టు కూడా లేదు, అట్లా తగిలింది వర్షం కలకత్తాలో. ఇంకోటి ఏంటంటే మొన్నటిదాకా 2800 నడిచిన మార్కెట్ ఈరోజు సడన్ గా 300 తగ్గిపోయింది. ఈ 300 తగ్గడం వల్ల ఇప్పుడు ఇలా మన బండి 2500కే లోడ్ అవుతుంది. అంతకు మించి రూపాయి కూడా ఎక్కువ రాయనంటారు. ఇంకా అది సరే 2 రోజులు ఉండి వద్దాము అనుకుంటే ఈ 2 రోజుల మార్కెట్ కూడా లేదు. రేపు ఆదివారం, సోమవారం ఏదో పండగంట. ఇట్లా అయినా కూడా ఈ వర్షాలు తగ్గుతాయి అనే సూచనలు ఏమైనా ఉంటే మనం ఆగిన ఫలితం ఉంటదేమో, కానీ ఇంకా ఇప్పుడు ఈ వర్షాలు తగ్గేటట్లేదు. ఇంకా బండి మాత్రం 4-5 రోజులు ఆగవలసి వస్తుంది. ఇంకా సరే, ఇక మిగిలిన కాడికే మిగిలితే అని అయితే మనం 2500 వేసుకున్నాం. ఎంత మిగులుతాయి ఎంత తగ్గుతాయి తెలియదు. ఇక హైదరాబాద్ పోయినాక లెక్క చేస్తే తెలుస్తుంది ఎంత మిగిలినాయి ఏంది అనేది. చూద్దాం. नहीं 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 गाड़ी थोड़ा आगे ले लो, पीछे जो माल गिरा है उठाना है, आगे ले लो।